నెల్లూరు జిల్లా ఊటుకూరు పూలతోట సంఘం వద్ద పిడుగుపాటికి ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. కోనేరు బాలచంద్ర ఇంటిపై హఠాత్తుగా పిడుగు పడటంతో అక్కడ నిద్రిస్తున్న చిన్నారి తలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు, స్లాబ్ దగ్ధమవడమే కాకుండా చుట్టుపక్కల ఇళ్లలోనూ సుమారు 50 వరకు విద్యుత్ వస్తువులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. జరిగిన నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎప్పుడు లేని విధంగా డైరెక్ట్ గా ఇంట్లోనే పడిపోవడం జరిగింది. ఇంటి మీద డైరెక్ట్ గా 10 గంటల ప్రాంతం పడడం జరిగింది. ఇది రాత్రి అప్పటికి 11-12 గంటలప్పటికి పడిందని తెలుసుకున్నాం, కానీ ఎక్కడనేది అప్పుడు తెలియలేదు. పిడుగు అయితే పడిందని అందరికీ గుర్తించారు, కానీ ఎక్కడనేది తెలియదు. మార్నింగ్ ఉదయాన్నే 6 గంటలకి ఇట్లా పిడుగు పడిందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న వెంటనే మన ప్రీతం శాసనసభ్యురాలు కోవూరు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. ఆమె వెంటనే స్పందించి స్పాట్లోకి వెళ్ళి అసలు ఏం జరిగిందో అని పరిశీలించి ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడే తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి ఇద్దరితో మాట్లాడడం జరిగింది. మరికొద్దిసేపట్లో వారు సిబ్బంది కూడా వస్తున్నారు. ఇక్కడ జరిగిందంతా రిపోర్ట్ రాసుకొని కలెక్టర్ గారికి పంపించి ఈ పిడుగుపడిన దానికి ఈ కుటుంబాన్ని న్యాయం చేయాల్సి కోరుకుంటూ, దైవాధీనం ఏంటంటే అందరు కుటుంబం ఇక్కడ పిల్లలు, ఇంటి యజమాని, అక్క అందరు ఇంట్లోనే పడుకో ఉన్నారు. మనకి దేవుడు మన ఎందు ఉండబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ ఆస్తి నష్టంతోనే ముగిసింది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఇటువంటి సంఘటనలు జరగకుండా విపత్తుల శాఖతో కూడా మాట్లాడి ఇది ఎప్పుడు లేదు ఇట్లా పడ్డం, మన నివారణ చర్యలు ఏం తీసుకోగలం అని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి మన సముద్ర తీర ప్రాంతం కాబట్టి వీటికి నివారణ చర్యలు ఏం తీసుకోగలమో చూసి కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.